రాజన్ ప్లేస్కి వెళ్ళినట్టు మెసేజ్ వచ్చింది. హూ ఈజ్ హీ? ఇతన్ని ఫాలో చేస్తే ఆ రాజన్ లొకేషన్ తెలుస్తుంది. కెన్ ఐ అటాక్ సార్? నో, మళ్ళీ వాడికి ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పించుకుని వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అజయ్ సార్. మన మెయిన్ టార్గెట్ రాజన్ తెస్తున్న కట్నం. అది డెలివరీ ఇవ్వాల్సిన అడ్రస్. యా. ఫస్ట్ డూ వన్ థింగ్, రాజన్ లొకేషన్ అబ్జర్వేషన్ లో ఉంచండి. ఓకే సార్. అండ్ వెయిట్ ఫర్ మై ఆర్డర్స్. ఎస్ సార్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైండ్ అవుట్ హూ దట్ పర్సన్ ఈస్. ఎస్ సార్. అదేంటయ్యా కనపడిన ప్రత్యుడికి హెల్ప్ చేస్తున్నావు? అలా చేయాల్సిన అవసరం ఉందా? ఉంది సార్. ఆ అవసరం వెనకాల కొన్ని మాటలున్నాయి. తాత, నేబర్స్ అంటే ఎవరు? కనిపించే పెత్తోడు మన నేబరేరా. అట్టెట్టా అవుతారు తాత? దూరంగా నీకు కనిపించేది ఏందే? మన పొలానికి పక్క పొలం కనిపిస్తా ఉండదా? అట్నే ఆ ట్యాంక్ పైకి ఎక్కి చూసినావనుకో, మన ఊరికి పక్క ఊరు. అదే ఆ కొండెక్కినావనుకో, మన మండలానికి పక్క మండలం. ఇంకా పైకెళితే మన జిల్లాకి పక్క జిల్లా. ఇంకా పైనుంచి మన రాష్ట్రానికి పక్క రాష్ట్రం. ఆ పైన మన దేశానికి పక్క దేశం. రే అబ్బా, నీ స్థాయి అనేది ప్రపంచాన్ని నువ్వు ఎంత ఎత్తు నుంచి చూస్తావన్న దాన్ని బట్టే ఉంటది. మా తాత ఆ రోజు ఆ మాట చెప్పినప్పటి నుంచి నా స్థాయికి తగ్గట్టు నేను ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టాను సార్. కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరిస్తాను. ఎవరన్నా బాధలో ఉంటే నవ్వించడానికి ప్రయత్నిస్తాను. హెల్ప్ అడిగితే ఎందుకు ఏమిటి అని అడగకుండా సాయం చేసుకుంటూ పోతాను సార్. గ్రేట్, సూపర్. సో నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది. మీ తాత చెప్పిన మాటలు, నీ ఫ్లాష్ బ్యాక్ వల్ల ఈ 4 నంబర్ నైబర్ అనే ఆలోచన వచ్చింది. కరెక్ట్ సార్, ఆ ఒక్క ఆలోచన మాత్రాన అది కాదు. మరి ఎవరిది? అదొక పెద్ద కథలేండి సార్. కథ అంటున్నావు ఏంటి? లవ్ స్టోరీనా? ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది సార్? కామెడీనా? లవ్వే ఇప్పుడు పెద్ద కామెడీ అయిపోయింది కదా సార్. థ్రిల్లరా? ట్రెండ్ అలా ఉంది కాబట్టి ఇది మీకు థ్రిల్లర్లా అనిపించవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక కాన్సెప్ట్తో మొదలై లవ్ కామెడీ మిక్స్ అయ్యి క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా సార్. ఇంట్రెస్టింగ్, చెప్పు. 7 వింతల గురించి మాకు పెద్దగా తెలియదు సార్. మా జీవితాలన్నీ 7 కొండల చుట్టూ తిరగతా ఉంటాయి. మాది తిరుపతి. ఎన్నిసార్లు చెప్పాలి బాబాయ్ నీకు ఆ డొక్కు బైక్ను మార్చమని? నీకెన్నిసార్లు చెప్పాలి ఇది మార్చడం కుదరదు నా సెంటిమెంట్ అని? పెద్ద సెంటిమెంట్. బైక్ అన్నాక అది నిన్ను మొయ్యాలి, నువ్వు దాన్ని మోయడం కాదు. ఆహా, పక్క వాళ్ళ కష్టాలని నువ్వు మోస్తే నీకు నొప్పి లేదు, కానీ నా బైక్ నేను మోస్తే నీకు నొప్పి. బాబాయ్, ప్రపంచానికి కావాల్సిన మంచి మొత్తం మనం చేయలేకపోవచ్చేమో కానీ మనం చేయాల్సిన మంచి ప్రపంచానికి కావాలి. అబ్బో సూక్తులు! లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివే లేదు, నువ్వు నవ్వులు మింగేసి ఉండవు. పద, స్టూడెంట్స్ వచ్చే టైం అయింది. ఎవడొస్తున్నాడా? నువ్వు నేను కూర్చొని చదువుకోవాలంతే. సైలెన్స్. సైలెన్సేలే. హలో. హాయ్ అండి, నా పేరు దర్శన. దర్శన? చెప్పండి దర్శన గారు. అదే అండి, మీరు గమనించారో లేదో, ఐమ్ యువర్ ఫోన్ నంబర్ నేబర్. నా నంబర్ కి పక్క నంబరే మీది. పక్క నెంబరా? హలో హలో సార్, ఉన్నారా సార్? వినిపిస్తోందా? హలో, మిమ్మల్ని. హలో, చెప్పండి. మాది తిరుపతి పక్కన తిరుచానూరు అండి. మీది? మా తిరుపతి అండి. వావ్, వాట్ ఎ కోఇన్సిడెన్స్. రేపు పొద్దున్న 9:30కి మీరు ఫ్రీ ఉంటే కలుద్దామా? తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సీ యూ. నెంబర్ నేబరా?
చెప్పడం మర్చిపోయినరా, నీ నెంబర్కి ఈ పక్క ఎమ్ము కదా, ఆ పక్క ఎవరు? ట్రై చేసే మామ, నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. స్వామి సమక్షంలో సార్ ట్రై చేయబా. హ్మ్. నెంబర్ నాట్ రీచబుల్. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే, నీ జీవితంలోకి ఒక అమ్మాయి రావడానికి సాక్షాత్తు వెంకన్న స్వామి చూపించిన మార్గం రైదా. రేపు అమ్మాయి బాగుంటే ఫ్రెండ్షిప్ చేయి, తర్వాత లవ్ లో పడే. బాగాలేకపోతే రేయ్, అమ్మాయి బాగున్నా బాగలేకపోయినా ఒక్కసారి ఆడికి నైబర్ అని ఫిక్స్ అయితే ఆగుతాడు రాడా? ఏడాగతాలే. మచ్చా, నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తాండా, అమ్మాయిల విషయంలో ఎప్పుడు మనమే ముందుండాలరా. మనం ముందుంటే వాళ్ళు వెనకుంటారు, కొన్ని రోజులు పోయినాక మన వెనక పడతారు. నువ్వు ఇంకా ఏ కాలంలో ఉండవా, వెనకాల ఇంకొని చూసుకొని పోతా ఉంటారు. ఇయ్యా, చూసుకుని తినరా. నువ్వు ఒక నా ఊరికేం కొడతావా? ఇంతకీ పేరేంటన్నావు? దర్శన. ఆహాహాహా, ఇందు మూలంగా 50 మంది తిరుపతి ప్రజానీకానికి తెలియజేయనిదేమనగా, రేపు ఉదయం 9:30 మా విష్ణుగాడికి దర్శనం కాబోతుంది. నేను ఇచ్చిన చాక్లెట్స్ తీసుకుని నా వీడియోస్ చూడకుండా పారిపోతారేంట్రా? నీ వీడియోలు మేము చూడలేం దర్శనక్క. కావాలంటే నీ చాక్లెట్స్ నువ్వే తీసుకో. పండోడా. దర్శన గారు, విష్ణు నిన్న కాల్ చేశారు. మీ ఫోన్ నెంబర్ నేబర్. ఓ విష్ణు గారు, హాయ్. హాయ్. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ నన్ను గుర్తుపట్టారా? నేనండి మీ దర్శన, ఫేమస్ యూట్యూబర్. ఫేమస్? ఏ ఊర్లో అండి? ఇదేనండి ప్రాబ్లం. యూట్యూబ్ ఛానల్ పెట్టి 1 year అవుతోంది. రూపాయి సంపాదన లేదు, గుర్తుపట్టే వాళ్ళు అస్సలే లేరు. పైగా మొన్న ఒక వీడియో చేస్తే ఎన్ని చెత్త కామెంట్స్ తెలుసా? అందుకే ఈసారి చేసే వీడియోతో నా జీవితం మారిపోవాలని డిసైడ్ అయ్యాను. కొంచెం గ్యాప్ తీసుకుని బాగా ఆలోచించాను. అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది. ఫోన్ నంబర్ నేబర్స్. అన్ని చోట్ల మనకి నేబర్స్ ఎలా ఉంటారో అలాగే ఫోన్ నంబర్ కి కూడా. అలా ఒక వైపు కాల్ చేస్తే మీరు కనెక్ట్ అయ్యారు. మరి ఇంకోవైపు తగులుంటే డల్గా ఎందుకుంటానండి? ఆల్రెడీ 1 day విత్ మై నంబర్ నేబర్స్ వీడియో స్టార్ట్ చేసేదాన్ని. కాల్ చేసిన ప్రతిసారి రింగ్ అవుతుంది, బట్ నో రెస్పాన్స్. అయ్యో దర్శన గారు, దీనికి ఎంత దిగులు పడుతున్నారా? నేను వచ్చేసే కదండి. అర్ధగంటలో వాళ్ళ అడ్రస్ కనుకుంటా, గంటలో మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను. రండి వెళ్దాం. మీతో రావాలంటే ఒక కండిషన్. కండిషన్ ఏంటండి? మీ ఫోన్ తీసుకుని నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆల్రెడీ లైక్ చేసి మా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకున్నాను. ఇకపై మిమ్మల్ని ఎవరూ కమెంట్ చేయకుండా చూసుకునే బాధ్యత నాది. పదండి. ఇదిగో శర్మ, ఎవడి పర్మిషన్ తీసుకుని పెట్టావా ఇది? నీ పర్మిషన్ తీసుకోవాలా? నీ కుక్కల వల్ల మనందరికి చాలా ఇబ్బంది అయిపోతా ఉండదు. అసలు ఇట్లా కాదులే, ఆ మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. పోయి కంప్లైంట్ చేసుకోము. నాతో ఇంటికి మధ్యస్థం ఏంది మధ్యస్థమా? బోడి బెల్ట్ కోసం ఇంత రచ్చ చేస్తా ఉండవు. బోడి బెల్ట్? నీ మెడలో మంగళసూత్రం నీకు ఎంత ముఖ్యం, ఓ. నాకు ఈ బెల్ట్ అంతే ముఖ్యం. ఓనా? ఏంది రచ్చ? ఏం లేదబ్బా, ఆ. శర్మన్న కుక్క వాళ్ళ ఇంట్లో దూరిందంట. ఎవరింట్లో? వాళ్ళ ఇంట్లోనే. వాడేమో తాగేసి దాని మెడలో బెల్ట్ లాగినాడు, అదేమో కొరికేసింది. అదే రచ్చ. పాపం శర్మన్న చాలా మంచోడు, ఆ అమ్మినోరే గబ్బు. మరి నువ్వు వెళ్ళి ఆపచ్చుగా. అలా ఆపకూడదు, ఆపితే ఆఫీస్కి పోతే బోర్ కొడతాది. కాసేపు చూసిపోదాం. ఇదిగో శర్మ, మూసుకుని పో ఆంటీ. ఓ ఏంది ఆంటీనా? నేను ఆంటీనా? వయసు వస్తే సరిపోదయ్యా. ఆడలతో ఎట్ట మాట్లాడాలో ముందు అది నేర్చుకో. ఇదిగో నా వయసు గురించి మాట్లాడదు చెప్తుందా. ఏం చేస్తావో చెప్పు. నిన్ను ఏమయ్యా, నీకు నోట్ల నాలిక లేదా? తీసుకుని వెళ్ళు, తీసుకుని వెళ్ళవయ్యా. ఆయన సంగతి నేను చూసుకుంటా. అయిపోయింది షో, బయలుదేరా. నో, ఇక్కడ అయిపోయింది పా రచ్చ. ఇంకేమైనా ఎత్తుక్కోపో. వెతుక్కుంటాం. ఎందుకు పుడతారో ఇలాంటి వాళ్ళు. మనుషుల వాల్యూ ఎలాగో తెలియడం లేదు. శర్మన్న. హాయ్. ఏం కావాలి? కుక్కలు జాయినింగ్ అయితే బయట ఆఫీస్ ఉండదు, అక్కడికి పోండి. అయ్యో, కుక్కల గురించి కాదన్నా, మీ గురించే. ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? దర్శన అన్న, ఫేమస్ యూట్యూబరు.
ఏ ఊర్లో? అలా అంటారేంటన్నా మన ఊర్లోనే. నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటాను. ఏడా తగలదే? అయ్యో తగలాలనే నిన్నటి నుంచి మీకు కాల్ చేస్తుందంట, మీరేమో ఫోన్ ఎత్తట్లే. ఓ నువ్వేనా చేసింది? చిన్న పనిలో ఉండిపోయినాలే. ఏంది విషయం? యాక్చువల్లీ మీరు ఆగండి దర్శనగర్, నేను చెప్తాను కదా. తనకి నోరు లేదా? నేనున్నానుగా. తను ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఆలోచించింది, ఫోన్ నెంబర్ నేబర్స్ అని చెప్పి. ఇప్పుడు అన్ని చోట్ల మనకి నేబర్స్ ఉంటారు కదా, అలాగే మన ఫోన్ నెంబర్స్ కూడా. అలా ఒక పక్క ఏమో నేను తగిలా, ఇంకో పక్క మీరు తగులుకున్నారనుకోండి, 1 డే విత్ నెంబర్ నేబర్స్ అని వీడియో చేసుకుంటుంది. సారీ అమ్మా, నాకు చాలా పనులుండే, మీరు బయలుదేరొచ్చు. అలా అంటారేం శర్మ గారు, నేను చెప్తున్నాను కదా అద్భుతంగా ఉంటుంది, రండి మీరు చెప్తాను. నీ అద్భుతం అక్కర్లేదబ్బా నాకు. చెప్తున్నాగా చాలా పనులుండాయని. పోండి. పోన్నా నువ్వు పదం దర్శన గారు, నేను ముసలాన్న అయిపోయినా ఇలాంటి వీడియోలు మీతో పాటు కలిసి నేనాడు చేస్తా అంటున్నాను. మనం వేరే వాళ్ళని ఎత్తుకొని వాళ్ళతో నెంబర్ నా వయసు గురించి మాట్లాడదు చెప్తుండా. ఈ అల్సేషన్, గోల్డెన్ రిట్రీవర్, బుల్డాగ్, డాబర్ మ్యాన్ వీటన్నిటికన్నా ఫాస్ట్ గా పరిగెత్తగలను. యూనో ఐ డోంట్ నో. కుక్కల్లా అంత ఫాస్ట్గా ఏం పరిగెత్తాల్సిన అవసరం లే, మనుషుల్లా మాతో పాటు నడిస్తే చాలు శర్మ గారు. అయితే ఓకే దర్శన, నువ్వు కెమెరా రెడీ చేసుకో. భలే గమ్మత్తుగా ఉండవు బా మనిషి నువ్వు.